హైదరాబాద్పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ విమర్శించారు. పేదల ఇళ్లను కూలగొడుతున్నారనే వాదనలు అసత్యమని, అలాంటి ప్రచారాలను మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాజుల రామారాం అభివృద్ధిని పూర్తిగా మరచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతం అంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లల్లా టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తెలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్ కించి పైన లీడర్ దాకా ఏవైతే పేదోళ్ళు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005